టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో రేషియో అనాలిసిస్ లో గ్రాస్ ప్రాఫిట్ రేషియోలో ఉన్నాం కదా, దీన్నే మనం గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా అని అంటాం అనమాట. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే ఏం లేదు, మనం సేల్స్ చేస్తాం కదా, ఆ సేల్స్ మీద మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది ఆఫ్టర్ కవరింగ్ ద డైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఏవైతే మనం ప్రొడక్ట్ మీద కాస్ట్ పెడతాం కదా, రా మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఇవన్నీ కాస్ట్ అన్ని పోను ఎంత మిగిలింది మనకి ప్రాఫిట్ అనేది తెలుసుకోవటమే గ్రాస్ ప్రాఫిట్ రేషియో యొక్క పని. ఓకేనా. హై గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇండికేట్స్ బెటర్ ప్రాఫిటబిలిటీ. అంటే ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది ఎక్కువ ఉందనుకోండి, అంటే మనకు ప్రాఫిటబిలిటీ కూడా ఎక్కువ ఉందని అర్థం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇండికేట్స్ హై ప్రొడక్షన్ కాస్ట్, ప్రైజింగ్ ఇష్యూస్ ఎక్సెట్రా. అంటే ఏంటి, ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక ఒకవేళ లోగా ఉంటే మనం ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెట్టామని అర్థం. అంటే ప్రొడక్ట్ తయారు చేయడానికి మనం కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాం. లేదా ప్రైజింగ్ ఇష్యూస్ అంటే సేల్స్ ప్రైస్ ఏదైతే మనం పెట్టుకుంటున్నామో ప్రోడక్ట్కి, ఆ సేల్ ప్రైజింగ్లో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. అంటే ఏంటి, ప్రైస్ కరెక్ట్గా మనం సేల్ ప్రైస్ అనేది మనం ఎస్టిమేట్ చేయలేదు. దీని ఫార్ములా ఏంటి అంటే గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా. మన గ్రాస్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి అంటే, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే సేల్స్ రెవెన్యూలోంచి ఏదైతే మనం ప్రోడక్ట్కి కాస్ట్ పెట్టాం కదా, ఆ కాస్ట్ అనేది తీసేస్తే వచ్చేదాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఓకేనా. దీనికి ఐడల్ నామ్ అనేది 20% to 50%. యాక్చువల్లీ ఈ ఐడల్ నామ్ అనేది ఎగ్జాక్ట్గా ఏమీ లేదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్లోత్స్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడల్ నామ్ అనేది ఉంది. ప్రెసెంట్ అయితే నార్మల్గా అయితే 20% to 50% అనేది ఐడల్ నామ్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.